Let's look at today's editorial. The title says A Wolf in Watchdog's Clothing. ఇది మీకు ఒక ఇడియం వినుంటారు. వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని. షీప్స్ క్లోతింగ్ అని అర్థం ఏంటి? మనకి గొర్రె గొర్రె తోలు కప్పుకున్న తోడేలు అంటాం కదా తెలుగులో. అంటే బయటికి మంచిగా కనిపిస్తున్న లోపల క్రూయల్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు. ప్రిడేటర్ కదా మనకి తోడేలనేది. కొరికేసి చంపేస్తది మనకి. బయట చూస్తే మాత్రం గొర్రె తోలు కప్పుకుంది. గొర్రె అంటే శాంతజీవి. మనకేం చెయ్యదు అనే ఫీలింగ్ బయట కనిపించినా లోపల క్రూయల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని చెప్పడానికి మనం ఐడియం వాడతాం. ఏ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఐడియం వాడతాం. ఇక్కడ ఏం వాడారు? ఏ వూల్ఫ్ ఇన్ వాచ్ డాగ్స్ క్లోతింగ్. ఇక్కడ వూల్ఫ్ అంటే సెన్స్ ఏంటంటే క్రూయల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, రేపొద్దున్న హింసిస్తుంది అనేది వూల్ఫ్ యొక్క మీనింగ్. వాచ్ డాగ్స్ క్లోతింగ్ అంటే వాచ్ డాగ్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ మానిటర్స్ యూ. ప్రొటెక్ట్ చేయడం కోసం మానిటర్ చేసే వాళ్ళని వాచ్ డాగ్ అంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమెజాన్ గాని, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, డిజిటల్ మీడియాని కూడా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. కొన్ని రూల్స్ తీసుకొస్తుందని చెప్పి కొత్తగా రవిశంకర్ ప్రసాద్ గారు అనౌన్స్ చేశారు. సో, వాచ్ డాగ్ అంటే మీకోసమే మిమ్మల్ని మానిటర్ చేస్తామని చెప్తూ వచ్చినా సరే దాని వెనకాల క్రూయల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. మీడియాని నొక్కేసే అవకాశాలుంటాయి. తొక్కిపెట్టేసే అవకాశాలుంటాయి. దీనివల్ల డేంజరస్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేది దాని యొక్క ఉద్దేశం. టైటిల్ యొక్క ఉద్దేశం. ఇన్‌స్టెడ్ ఆఫ్ సాఫ్ట్ టచ్ మానిటరింగ్, ద గవర్నమెంట్ హాస్ ఆప్టెడ్ ఫర్ ప్రిడేటరీ న్యూ రూల్స్. సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అంటే అర్థం ఏంటంటే డెలికేట్‌గా, డెఫ్ట్‌గా. సాఫ్ట్ టచ్ పదంలోనే కనిపిస్తుంది మనకి. అంటే డెలికేట్‌గా హ్యాండిల్ చేయడం, డీసెంట్‌గా హ్యాండిల్ చేయడం, ఇబ్బంది పెట్టకుండా హ్యాండిల్ చేయడం. దాన్ని సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అంటాం. అలా చేయకుండా గవర్నమెంట్ హాస్ ఆప్టెడ్ ఫర్ ప్రిడేటరీ న్యూ రూల్స్. ప్రిడేటరీ అంటే ఎక్స్‌ప్లాయిటేటివ్. ప్రిడేటర్ అంటే అర్థం ఏంటి? వేటాడేదాన్ని ప్రిడేటర్ అంటారు. వేటాడబడేదాన్ని ప్రే అంటాం. సింహం ప్రిడేటర్, జింక ప్రే. ప్రిడేటర్, ప్రే వేటాడేది. ఇక్కడ మీకు ప్రిడేటరీ ప్రైసింగ్ అని వాడుతుంటారు కాంపిటీషన్‌లో ఎస్పెషల్లీ మీరు జియో చూడండి. ఎయిర్‌టెల్ వాళ్ళు ఒక నెలకి 1 జీబీకి 200, 300 తీసుకున్న టైంలో వీళ్ళు రోజుకి 1 జీబీ ఇవ్వడం మొదలుపెట్టేసారు. అదే రేట్‌కి. అది ప్రిడేటరీ ప్రైసింగ్. అంటే ఎదుటి వాళ్ళ బిజినెస్‌ని తొక్కేసేది, నొక్కేసేది, కంప్లీట్‌గా తినేసే కైండ్ ఆఫ్ ప్రైసింగ్. ప్రిడేటరీ. అంటే ఎదుటి వాళ్ళని చంపేసేది, తొక్కేసేది, ఎక్స్‌ప్లాయిట్ చేసేది, ఇబ్బంది కలిగించేది ఇలా మీరు తీసుకోవచ్చు. సో, ప్రిడేటరీ న్యూ రూల్స్ అంటే ఈ రూల్స్ అనేవి మీడియాని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. వాళ్ళని బాగా సప్రెస్ చేసేలాగా ఉన్నాయనే సెన్స్‌లో వచ్చింది. అలాంటి రూల్స్‌కి గవర్నమెంట్ తీసుకుంది. సాఫ్ట్ టచ్ మానిటరింగ్ చేయకుండా. సాఫ్ట్ టచ్ అంటే ఇబ్బంది పెట్టకుండా డెలికేట్‌గా మానిటర్ చేయడం. అలా కాకుండా ఇలా చేసింది. సాఫ్ట్ టచ్‌కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. సమ్మన్ హూ ఈస్ వెరీ ఈజీ టు కన్విన్స్. అప్పుడు నీకు డబ్బులు అప్పు కావాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్తావు. వాళ్ళకి మెల్లగా మాట్లాడితే 4 మాటలు చెప్తే నీకు అప్పిచ్చేస్తాడు. అలాంటి వ్యక్తిని సాఫ్ట్ టచ్ అంటారు. ఎవరినైతే మనం ఈజీగా కన్విన్స్ చేసేయొచ్చో అతను సాఫ్ట్ టచ్ అనొచ్చు. ఇంకో మీనింగ్ ఏంటంటే డెలికేట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. ఇబ్బంది పెట్టకుండా హ్యాండ్లింగ్‌ని మనం సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అంటాం. అంటే మానిటర్ చేయండి. మీడియాని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అనేది ఇక్కడ ఉద్దేశం. అలా చేయకుండా రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ కూడా ప్రిడేటరీ రూల్స్ ఉన్నాయి అని చెప్పి దీని యొక్క ఉద్దేశం. The new rules introduced by the center last week to regulate all types of digital platforms with the idea of redressing user grievances and ensuring compliance with the law are deeply unsettling as they will end up giving the government a good deal of leverage over online news publishers and intermediaries. సో దీని అర్థం ఏంటి చూడండి. ద న్యూ రూల్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంటర్ లాస్ట్ వీక్. గత వారం సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో దేనికోసం అవి? టు రెగ్యులేట్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు తీసుకొచ్చారు? విత్ ది ఐడియా ఆఫ్ రిడ్రెసింగ్ యూజర్ గ్రీవెన్సెస్. గ్రీవెన్సెస్ అంటే మన యొక్క బాధలు. గ్రీవెన్స్ అంటే మన యొక్క బాధ, పెయిన్. ఏదైనా సర్వీస్ అందుకునేటప్పుడు మనకు ఒక ఇబ్బంది వస్తుందనుకోండి, మనం గ్రీవెన్స్ అంటాం. న్యూస్ పేపర్‌లో ఒక కంటెంట్ వచ్చింది. కంటెంట్ ఏమో కొన్ని వర్గాలకు అభ్యంతరకరంగా ఉంది. దెన్ యూ హావ్ ఎ గ్రీవెన్స్. నీకొక పెయిన్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అంటారు. ఫిర్యాదుల విభాగం అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసులో రాస్తుంటారు. ఫిర్యాదు అంటే అర్థం ఏంటి? ఏదైనా పెయిన్ ఉంటేనే కదా ఫిర్యాదు ఇస్తాం మనం. గ్రీఫ్ అంటే బాధ. గ్రీవెన్స్ అన్న సిమిలర్ మీనింగ్. ఒక ఫిర్యాదు లాంటిది. ఒక కంప్లెయింట్ మోడ్‌లోకి వెళ్తుంది. ఒక నొప్పి కలిగింది. సో, యూ ఆర్ గోయింగ్ టు కంప్లెయింట్. దట్ ఈస్ గ్రీవెన్స్. సో, రిడ్రెసల్ అంటే దాన్ని అడ్రెస్ చేయడం. ఫిర్యాదుల్ని రిజాల్వ్ చేయడం, పరిష్కరించడం. రిడ్రెస్ అంటే పరిష్కరించడం అనే మీనింగ్ వస్తుంది. సో, యూజర్ గ్రీవెన్సెస్‌ని రిడ్రెస్ చేయాలి, పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మేము ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చామని గవర్నమెంట్ అంటుంది. ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఆర్ డీప్లీ అన్‌సెట్లింగ్. దోస్ రూల్స్ ఆర్ డీప్లీ అన్‌సెట్లింగ్. అన్‌సెట్లింగ్ అంటే డిస్టర్బింగ్. డిస్టర్బ్ చేస్తున్నాయి అవి. ఎందుకట? యాస్ దే విల్ ఎండ్ అప్ గివింగ్ ద గవర్నమెంట్ ఎ గుడ్ డీల్ ఆఫ్ లివరేజ్.
ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ యాజ్ అనేది బికాజ్ అనే మీనింగ్లో వస్తుంది. బికాజ్ దే విల్ ఎండ్ అప్ గివింగ్ ద గవర్నమెంట్, అవి గవర్నమెంట్కి ఇస్తాయి. ఏమిస్తాయి? ఎ గుడ్ డీల్ ఆఫ్ లివరేజ్. లివరేజ్ అంటే పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అనే మీనింగ్ వస్తుంది. లివరేజ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ టు యూజ్ సర్టన్, మీకు 3 మీనింగ్స్ చెప్తాను చూడండి లివరేజ్కి. లివరేజ్కి వర్బ్గా తీసుకునేటప్పుడు టు యూజ్ సర్టెన్ కండిషన్స్ టు యువర్ అడ్వాంటేజ్, దట్ ఈస్ లివరేజ్. క్రికెట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇండియాలో బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఫస్ట్ బాల్ నుంచి తిరుగుతుంది అనుకోండి, స్పిన్ అవుతుంది అనుకోండి బాగా పిచ్లో. సో ఇండియా హ్యాస్ లివరేజ్ ది కండిషన్స్ దట్ ఆర్ కండ్యూసివ్ టు స్పిన్. కండ్యూసివ్ అంటే ఫేవరబుల్. స్పిన్కి ఫేవరబుల్గా ఉన్న కండిషన్స్ ఇండియా చక్కగా లివరేజ్ చేసుకోగలిగింది. లివరేజ్ అంటే టు యూజ్ టు యువర్ అడ్వాంటేజ్. ఉన్న విషయాన్ని నీకు 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 అనుగుణంగా నీకు ఉపయోగం పడేలాగా నువ్వు ఉపయోగించుకోగలడం లివరేజ్. ఇంకో మీనింగ్ ఉంది. దట్ కంపెనీ హ్యాస్ గాన్ ఫర్ లాట్ ఆఫ్ లివరేజ్. లివరేజ్ అంటే అప్పు, అప్పు తీసుకోవడం. ఫినాన్షియల్ టర్మ్స్లో లివరేజ్ అనేది అప్పు. డెట్ ఫ్రీ కంపెనీ అంటే అప్పు లేని కంపెనీ. హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటే ఎక్కువగా అప్పు తీసుకున్న కంపెనీ. మనకి ఫండ్స్ కావాలనుకోండి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి షేర్స్ ఇష్యూ చేసి చేయడం, లేదా అప్పు తీసుకోవడం. షేర్స్ ఇష్యూ చేసినప్పుడు లివరేజ్ ఉండదు. అలా కాకుండా అప్పు తెచ్చేసారనుకోండి, యు ఆర్ హైలీ లివరేజ్డ్. బాగా ఎక్కువగా లివరేజ్ ఉంది అని అర్థం. డెట్ ఎక్కువగా ఉంది, అప్పు ఎక్కువగా ఉంది, లివరేజ్ ఉంది అని అర్థం. ఫినాన్స్‌లో ఆ మీనింగ్ ఉంది. మూడో మీనింగ్ ఏంటి ఇప్పుడు మనం చూస్తుంది? పవర్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్. ఇక్కడ పవర్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఎ గుడ్ డీల్ ఆఫ్ లివరేజ్ ఓవర్ ఆన్‌లైన్ న్యూస్ పబ్లిషర్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఆన్‌లైన్ న్యూస్‌లో ఆన్‌లైన్‌లో న్యూస్ పబ్లిష్ చేసేవాళ్ళు, ఇంటర్మీడియరీస్ వీళ్ళ పైన ఒక పవర్, ఇన్‌ఫ్లుయెన్స్ గవర్నమెంట్‌కి ఈ కొత్త రూల్స్ ద్వారా వచ్చేస్తుంది. అందువల్లే దీస్ రూల్స్ ఆర్ డీప్లీ అన్‌సెట్లింగ్, డిస్టర్బింగ్ ఫర్ హూమ్? మీడియాకి. మీడియాగా డిస్టర్బింగ్. గవర్నమెంట్ కంట్రోల్ చేసిందనుకోండి, మరి మీడియా నోరు నొక్కేసే అవకాశం ఉంటుంది కదా! అది వీళ్ళ బాధ. దిస్ హోల్డ్స్ ట్రబ్లింగ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దీనివల్ల మనకి ఇంప్లికేషన్స్ అంటే అర్థం ఏంటి? కాన్సిక్వెన్సెస్. ఒక ఇబ్బందికరమైన పర్యవసానానికి దారి తీసే అవకాశం ఉంది. దేనికి? ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంట? మనకి దేశం రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. కాబట్టి మనం ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసామనుకోండి. అది ఎవరికో ఇబ్బందికరంగా ఉందనుకోండి. వాడేమో గ్రీవెన్స్ రైజ్ చేస్తాడు. ఇది నా నా మనోభావాలను దెబ్బతీసింది అని చెప్పి. అదేమో ఒక 3, 4 కమిటీలకి వెళ్లి చివరికి గవర్నమెంట్ చేతికెళ్ళింది. సో గవర్నమెంట్ చేతికెళ్ళేసరికి గవర్నమెంట్ ఏమో ఈ మీడియాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే ఆ యూజర్ కంప్లెయింట్ చేసాడు. దానికి రిజల్యూషన్ కింద నేను చేస్తున్నానని చెప్పి గవర్నమెంట్ అంటుంది. దీనివల్ల ఏమవుతుంది అల్టిమేట్‌గా? ఏది రాస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయనే భయానికి ప్రతిదానికి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అలా ఆలోచించాల్సొచ్చినప్పుడు వాట్ ఆర్ యూ లూజింగ్? యూ ఆర్ లూజింగ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆఫ్ వాట్? ఎక్స్‌ప్రెషన్. మన 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 భావజాలాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్‌ని కోల్పోతాం. ఫ్రీడమ్ కోల్పోయినప్పుడు డు వి హావ్ డెమోక్రసీ? నో. డెమోక్రసీకి మెయిన్ పిల్లర్ ఫ్రీడమ్. లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రాబ్లమ్. అందుకే ఇట్స్ ఎ ట్రబ్లింగ్ ఇంప్లికేషన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ వీటికి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ వైల్ లాంచింగ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ ప్రాబ్లమే. మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్‌కి కూడా పిల్లర్ ఏంటి? లిబర్టీ, ఫ్రీడమ్. తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో, చెప్పగలగడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడం కూడా అంతే. అది కూడా ఇబ్బందవుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ వైల్ లాంచింగ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రెజెంటెడ్ ఇట్ యాస్ ఎ సాఫ్ట్ టచ్ ఓవర్‌సైట్ మెకానిజం. ఆయన ఏం చేశారు? ఇది ఒక సాఫ్ట్ టచ్ ఓవర్‌సైట్ మెకానిజం అని చెప్పారు. సాఫ్ట్ టచ్ అంటే మీకు జెంటిల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది. డెలికేట్‌గా హ్యాండిల్ చేస్తాము. అంటే మేము ఇబ్బందికరంగా ఉండము అని చెప్పి ఆయన చెప్పారు. ఓవర్‌సైట్ ఇదొక బ్యూటిఫుల్ వర్డ్. ఓవర్‌సైట్‌కి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంది. ఒక నెగెటివ్ మీనింగ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ మీనింగ్. ఓవర్‌సైట్ అంటే అర్థం ఏంటి? మానిటర్ చేయడం. ఓకే. న్యూస్ పేపర్ ఏజెన్సీస్, మీడియాలు, డిజిటల్ మీడియాలు ఎలా రన్ చేస్తున్నాయనేది మేము ఓవర్‌సీ చేస్తాము. మానిటర్ చేస్తాము. సాఫ్ట్‌గా, డెలికేట్‌గా, జెంటిల్‌గా చేస్తాము. ఆ మెకానిజం కింద ఈ రూల్స్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఓవర్‌సైట్‌కి ఇంకో నెగెటివ్ మీనింగ్ ఉంది. చూడండి ఓవర్‌సీ అనేది మానిటర్. ఓవర్‌లుక్ అంటే ఓవర్‌సీ చూడండి 2 ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్. ఓవర్‌సీ చేయడం అంటే మానిటర్ చేయడం. తప్పులేమైనా జరుగుతున్నాయా లేదా అని చెప్పి మానిటర్ చేయడాన్ని ఓవర్‌సీ అంటాం. తప్పులు జరగకుండా చూసుకోవడం. ఓవర్‌లుక్ మనం అంటాం, అయ్యో! ఓవర్‌లుక్‌లో అది మర్చిపోయాను నేను. అంటే ఏంటి? పొరపాటున తప్పు చేయడం. కావాలని చేయడం కాదు. ఓవర్‌లుక్‌లో. మనం చేసేటప్పుడు ఓవర్‌లుక్‌లో తప్పు చేస్తాం చూడండి. అది ఓవర్‌లుక్ అంటాం. ఓవర్‌లుక్‌కి, ఓవర్‌సీకి రెండిటికి నౌన్ ఫార్మ్ ఏంటి? ఓవర్‌సైట్. ఇట్ వాస్ ఎన్ ఓవర్‌సైట్ అన్నామనుకోండి. అది పొరపాటున జరిగిన తప్పు. ఓవర్‌లుక్‌లో జరిగిన తప్పు. ఇట్ వాస్ ఎన్ ఓవర్‌సైట్. ఇట్ ఈస్ ఎన్ ఓవర్‌సైట్ మెకానిజం. ఇప్పుడు మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన మెకానిజం. సో సేమ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ పాజిటివ్ అండ్ నెగెటివ్. ఓవర్‌సైట్ అనేది నెగెటివ్‌గా వాడొచ్చు. అంటే ఏంటి? ఓవర్‌లుక్‌లో తప్పయిపోయింది అని చెప్పే సెన్స్‌లో వాడొచ్చు. మానిటర్ చేస్తున్నాం అనే సెన్స్‌లో కూడా వాడొచ్చు. అంటే తప్పు జరగకుండా చూడడం మానిటరింగ్. పొరపాటున తప్పు జరిగిపోవడం ఓవర్‌లుక్.
సో రెండింటికి కూడా ఓవర్ సైట్ వాడతాం. ఇక్కడ ఏ సెన్స్‌లో పాజిటివ్ సెన్స్. అది ఎలా తెలుస్తుంది? కాంటెక్స్చువల్‌గా. అందుకే పదం యొక్క మీనింగ్‌ని బట్టి కొట్టామనుకోండి ఎప్పటికి మీకు కాంప్రహెన్షన్ దెబ్బతింటది. బట్టి కొట్టకూడదు. కాంటెక్స్ట్ చూడాలి. ఎప్పుడు కూడా మనకు తెలిసిన పదం వచ్చినా సరే, ఆ కాంటెక్స్ట్‌లో ఫిట్ కాకపోతే మనకు తెలియని మీనింగ్ ఉంది అనే ఆలోచన బ్రెయిన్‌లోకి రావాలి. తెలిసిన పదమైనా గుర్తుపెట్టుకోండి. తెలిసిన పదమైనా సరే ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్ ఇంటూ కాంటెక్స్ట్ డోంట్ పుష్ ఇట్. ఎలాగోలాగా పుష్ చేయడానికి ట్రై చేయకూడదు. ట్రై చేయకుండా ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు దీనికి వేరే మీనింగ్ ఉండి ఉంటుంది అని మీరు అనుమానించాలి. అనుమానించినప్పుడు డిక్షనరీ చెక్ చేస్తారు. డిక్షనరీ చెక్ చేసినప్పుడు ఆ సెకండ్ మీనింగ్ కనిపిస్తది. మనకు తెలిసిన మీనింగ్‌తో పెడితే రాంగ్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. కాంప్రహెన్షన్ దెబ్బతింటుంది. అందుకే ఆల్వేస్ ఎంఫసైజ్ ఆన్ కాంప్రహెన్షన్. A government press note termed it as progressive and liberal. గవర్నమెంట్ ప్రెస్ నోట్ కూడా ఏమని చెప్పింది? ఇది ఒక ప్రోగ్రెసివ్ అంటే ఫార్వర్డ్ లుకింగ్ అండ్ లిబరల్. లిబరల్ ఇది, ప్రోగ్రెసివ్ ఇది ఒక మంచి మెకానిజం తీసుకొచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. It also claimed the rules seek to address people's varied concerns while removing any misapprehension about curbing creativity and freedom of speech and expression. ఇంకా ఏం చెప్తుంది ప్రెస్ నోటు? క్లెయిమ్డ్ అంటే చెప్తోంది. ఏం చెప్తోంది? ఈ రూల్స్ ఏం చేస్తాయంట? సీక్ టు అంటే ట్రై టు. సీక్‌కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీక్ టు డూ సంథింగ్, యూ ట్రై టు డూ సంథింగ్. ఇఫ్ యూ ఆర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్, యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. యూ ఆర్ సీకింగ్ రిజల్యూషన్, యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ రిజల్యూషన్. సీక్ అంటే ట్రై అనే మీనింగ్ వచ్చింది. ఆస్క్ అనే మీనింగ్ కూడా వచ్చింది. ఓకే. అండ్ యూ ఆర్ ఎ సీకర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ కోరుకుంటున్నాం. ఐ సీక్ ఇట్ కోరుకోవడం. సో కోరుకోవడం అనే మీనింగ్ వచ్చింది. ఆస్క్ అనే మీనింగ్ వస్తుంది. ట్రై అనే మీనింగ్ వస్తుంది. సో సీక్ ఇలా మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సిట్యుయేషన్ బట్టి మీనింగ్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి ట్రై. ద రూల్స్ సీక్ టు అడ్రెస్ పీపుల్స్ వేరీడ్ కన్సర్న్స్. ఒక కన్సర్న్ కాదు. రకరకాల కన్సర్న్స్ ఉంటాయి ప్రజలకి. రీసెంట్‌గా తాండవ్ అని చెప్పి అమెజాన్‌లో ఒకటొచ్చింది. దాన్ని హిందువులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కొంతమంది కన్సర్న్ రైజ్ చేశారు. ఇలా అన్నమాట. వేరీడ్ కన్సర్న్. ఈ కన్సర్న్స్‌ని అడ్రెస్ చేయడం కోసం కొత్త రూల్స్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ని నియంత్రణ లేకపోవడం, రెగ్యులేషన్ లేకపోవడం, సినిమాలు కొనుక్కోండి మనకి సీబీఎఫ్‌సీ ఉంటుంది. సర్టిఫికేషన్ ఇవ్వాలి. సెన్సార్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. అది యూనా, యూబైఏనా అని. ఈ ఓటీటీ కంటెంట్‌కి అది లేకపోవడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని కంప్లెయింట్స్ వస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ ఈ చట్టాలు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇలా తీసుకురావడం వల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతింటుందని చెప్పి మీడియా అరుస్తుంది. మీడియా బాధపడుతుంది. అది ప్రాబ్లమ్. ఈ పీపుల్ యొక్క వేరీడ్ కన్సర్న్స్‌ని అడ్రెస్ చేయడం కోసం ఈ రూల్స్ వస్తున్నాయి. ట్రై చేస్తాయి. వైల్ రిమూవింగ్ ఎనీ మిస్‌అప్రహెన్షన్ అబౌట్ కర్బింగ్ క్రియేటివిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. కర్బ్ అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం. కర్బ్ దేన్ని కంట్రోల్ చేయడం? క్రియేటివిటీని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌ని. మాట్లాడే స్వేచ్ఛని మరియు క్రియేటివిటీని కంట్రోల్ కంట్రోల్ చేస్తాయి అనే మిస్‌అప్రహెన్షన్ ఏదైతే ఉందో, మిస్‌అప్రహెన్షన్ అంటే డౌట్, భయం, ఫియర్. రిజర్వేషన్ అనేది దీనికి సినోనిమ్. రిజర్వేషన్ అన్న మిస్‌అప్రహెన్షన్ అన్న సిమిలర్ మీనింగ్ వస్తుంది. రిజర్వేషన్ అంటే మనకి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. చూడండి. ఎస్సీ, ఎస్టీస్‌కి, బీసీస్‌కి, ఓబీసీస్‌కి రిజర్వేషన్స్ ఇస్తారు. అంటే కొన్ని సీట్లు వాళ్ళ కోసం పక్కన పెట్టడం. అది రిజర్వేషన్. బస్‌లో మనం రిజర్వేషన్ చేస్తాం. అంటే ఈ సీట్ మనకే అని చెప్పి పక్కన పెట్టడం. హోటల్‌లో రిజర్వేషన్ చేస్తారు. ఈ టేబుల్ వీళ్ళకని రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే కొన్ని తీసి పక్కన పెట్టేయడం వీళ్ళ కోసం అని చెప్పి. అది మనకి జనరల్‌గా తెలిసిన మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి రిజర్వేషన్‌కి? డౌట్. ఐ హావ్ రిజర్వేషన్స్ అబౌట్ గవర్నమెంట్స్ పాలిసీ. గవర్నమెంట్ ఒక కొత్త పాలిసీ మీకోసమే తీసుకొస్తున్నామని చెప్తుంది. కానీ నా డౌట్స్ నాకున్నాయి. దాని వెనకాల ఏదో రాంగ్ ఇంటెన్షన్ ఉన్నట్టుగా ఉంది అని భయపడతాం చూడండి. అలాంటి దానికి మనం రిజర్వేషన్ అని వాడతాం. సిమిలర్ మీనింగ్ ఉన్నది మిస్‌అప్రహెన్షన్. మిస్‌అప్రహెన్షన్ అన్నా అంతే. అపోహ. లేదా ఒక ఒక భావన. ఒక మనకి భయం కలిగించే అపోహ అంటాం గదా! ఇలా ఏమైపోతుందో దానివల్ల అనేది. సో, ఈ అపోహల్ని మేము తొలగించడానికి రైట్. ఈ అపోహల్ని రిమూవ్ చేసి ఏంటి ఆ అపోహ? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని, క్రియేటివిటీని కంట్రోల్ చేసేస్తుంది అనే అపోహని తొలగిస్తూ ప్రజల యొక్క కన్సర్న్స్‌ని అడ్రెస్ చేయడం కోసం మాత్రమే ఈ రూల్స్ ఉన్నాయని చెప్పి ఆ ప్రెస్ నోట్ చెప్తోంది. గవర్నమెంట్ చెప్తోంది అలాగా. The soft tone notwithstanding, these rules force digital news publishers and video streaming services to adhere to a cumbersome three-tier structure of regulation with a government committee at its apex. ఇది చూడండి ఇంట్రెస్టింగ్ వర్డ్. నాట్ విత్ స్టాండింగ్ ఎప్పుడు కనిపించినా మీరు అక్కడ ఇన్‌స్పైట్ ఆఫ్ పెట్టేసుకోండి. ఇన్‌స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఈ రెండిట్లో ఏది పెట్టినా సరిపోతుంది. ఈ సాఫ్ట్ టోన్ నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ ద సాఫ్ట్ టోన్ అంటే గవర్నమెంట్ ఉపయోగించిన పదజాలం అనేది సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ, టోన్ అనేది సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ, హార్ష్‌గా లేదు సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ అనగానే అర్థమేమొస్తుంది? కాంట్రాస్ట్. ఇప్పుడు అతను మంచోడే అయినప్పటికీ అన్నామనుకోండి. తర్వాత మనం నెగెటివ్ మాట్లాడతాం, పాజిటివ్ మాట్లాడతామా? నెగెటివే కదా! అందుకే కదా అయినప్పటికీ, కానీ
అని అంటాం. అందుకే మనకి ఇంగ్లీష్‌లో ఆల్‌దో గాని, బట్ గాని, ఇన్ స్పైట్ ఆఫ్ గాని, డిస్పైట్ గాని, హౌఎవర్ గాని ఇట్లాంటివి వచ్చాయనుకోండి కాంట్రాస్ట్ ఇమ్మీడియేట్‌గా మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలి. కాంట్రాస్ట్ వస్తుంది. అంటే అప్పటి వరకు బ్లాక్ ఉంటే వైట్ వస్తుంది. వైట్ ఉంటే బ్లాక్ వస్తుంది. పాజిటివ్ ఉంటే నెగెటివ్ వస్తుంది. నెగెటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది. సెంటెన్స్ ఒకసారి డైరెక్షన్ మారుతదనమాట. ఈ పదాలు ఎప్పుడు కనిపించినా మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. డైరెక్షన్ చేంజ్ అవుతోంది. పాజిటివ్‌గా రాసారనుకోండి హౌఎవర్ నెగెటివ్ అయిపోతుంది. బట్ నెగెటివ్ అయిపోతుంది. నెగెటివ్‌గా రాస్తూ ఆల్‌దో పాజిటివ్ అయిపోతుంది. టోన్ మారిపోతది. పాజిటివ్ నుంచి నెగెటివ్‌కి, నెగెటివ్ నుండి పాజిటివ్‌కి, బాధ నుండి ఆనందానికి, ఆనందం నుంచి కష్టానికి ఇలా మారిపోతూ ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ. ఇది ఇలాంటి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే కాంప్రహెన్షన్ ఈజీ అవుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు, పారాజంబల్స్ చేసినప్పుడు ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. చాలామంది స్టూడెంట్స్ సార్ వొకాబులరీ లిస్ట్ పెట్టండి, బట్టి కొట్టండి. అది పనికిరాదు. నేను వొకాబులరీ చెప్పకుండానే ఎడిటోరియల్ కంప్లీట్ అవుతుందా చెప్పండి మీరే? చాలామంది అడుగుతారు కింద కామెంట్స్‌లో వొకాబులరీ పెట్టండి సార్ అని. ప్రతి పదం చెప్తున్నాను కదా! యూ మేక్ నోట్స్. ఓన్‌గా మీరు నోట్స్ రాసుకున్నారనుకోండి ఇట్ విల్ హెల్ప్ యూ. రైట్? ద సాఫ్ట్ టోన్ నాట్‌విత్‌స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సాఫ్ట్ టోన్ సాఫ్ట్‌గా మాట్లాడుతున్నప్పటికీ దీస్ రూల్స్ ఫోర్స్ నెగెటివ్ వర్డ్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ టు అడ్హియర్ టు ఎ కంబర్సమ్ 3 టైర్ స్ట్రక్చర్ ఆఫ్ రెగ్యులేషన్ విత్ ఎ గవర్నమెంట్ కమిటీ అట్ ఇట్స్ ఎపెక్స్. ఎపెక్స్ అంటే టాప్. టాప్ లేయర్‌లో గవర్నమెంట్ కమిటీ ఉంటది. దీని కింద ఇంకో కమిటీ. దీని కింద ఇంకో కమిటీ. సో, 3 టైర్ స్ట్రక్చర్. అంతేనా? ఏదైనా యూజర్‌కి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఇక్కడికెళ్తాడు. ఇక్కడ సాల్వ్ అవ్వకపోతే ఇక్కడికెళ్తాడు. ఇక్కడ సాల్వ్ అవ్వకపోతే గవర్నమెంట్ వస్తది సీన్‌లోకి. ఇది 3 టైర్ స్ట్రక్చర్. ఈ కొత్త 3 టైర్ స్ట్రక్చర్‌ని తీసుకొస్తుంది. అండ్ దాని గురించి ఏమని చెప్పారు? కంబర్సమ్. కంబర్సమ్ అంటే కాంప్లికేటెడ్, కాంప్లెక్స్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు యూజ్. ఇది కంబర్సమ్ వర్క్. మీరు వర్క్ ఇచ్చారు గానీ కంబర్సమ్ వర్క్. నాట్ ఎఫెక్టివ్, నాట్ ఎఫిషియంట్, కాంప్లికేటెడ్, డిఫికల్ట్ ఇలాంటి వాటికి కంబర్సమ్ అనే పదం వాడతాం. సంథింగ్ దట్ వి ఆర్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్. 3 టైర్ అంటే 3 లేయర్స్ ఇలాగనమాట. అది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. రైట్. గవర్నమెంట్ అన్నిటికంటే టాప్‌లో ఉంటుంది. అంటే ఈ స్ట్రక్చర్‌కి ఇప్పుడు ఈ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్, వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ అడ్హియర్ అవ్వాలి. అడ్హియర్ అంటే కంప్లై అవ్వాలి, ఫాలో అవ్వాలి అని అర్థం. This in itself is unprecedented in a country where the news media have been given the space all along to self-regulate based on the mature understanding that any government presence could have a chilling effect on free speech and conversations. ఎంత మంచి సెంటెన్స్ చూడండి. This in itself is unprecedented. It never happened before. ఇది చాలా సార్లు చెప్పాను. ముందు, ప్రిసీడ్ టు హ్యాపెన్ బిఫోర్ అంటే ఇంతకు ముందు జరిగింది. ప్రెసిడెంట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్. పదం పదం మొక్క చేసి చెప్తున్నా చూడండి. అంటే ముందు మనకు తెలిసిందే. ప్రిసీడ్ టు హ్యాపెన్ బిఫోర్ ముందు జరగడం. ప్రెసిడెంట్ ఇది నౌన్ ఫార్మ్. ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అంటే ఇంతకు ముందు జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఎర్లియర్ ఎగ్జాంపుల్ లాగా మాకు పనిచేస్తుంది. అన్‌ప్రెసిడెంటెడ్ సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. నెగెటివ్ కదా! ఇంతకు ముందు అన్నాడు జరగంది. సంథింగ్ దట్ వి హావ్ నెవర్ సీన్. కని విని ఎరుగనిది అంటాం. ఇది మన ఇండియా మన కంట్రీలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అన్‌ప్రెసిడెంటెడ్. వేర్ ద న్యూస్ మీడియా హావ్ బీన్ గివెన్ ద స్పేస్ ఆల్ అలాంగ్ టు సెల్ఫ్ రెగ్యులేట్. ఇండియాలో మీడియాని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే మీడియా సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటుంది. వాళ్ళకంటూ ఒక బాడీ ఉంటుంది. వాళ్ళు కరెక్టా? తప్పా? వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద మెచ్యూర్ అండర్‌స్టాండింగ్ దట్ ఎనీ గవర్నమెంట్ ప్రెజెన్స్ కుడ్ హావ్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్. ఎందుకు మీడియా సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటుంది? గవర్నమెంట్ ఎందుకు రెగ్యులేట్ చేయదని మీకు క్వెషన్ రావచ్చు. గవర్నమెంట్‌కి రెగ్యులేషన్ చేసే పవర్ ఇచ్చారనుకోండి, మీడియా గవర్నమెంట్ వ్యతిరేకంగా వార్తలు రాయడానికి భయపడే పరిస్థితులొస్తాయి. ఎందుకంటే మన పైన రెగ్యులేటర్ ఉన్నాడు. ఆ రెగ్యులేటర్‌ని విమర్శించాలంటే 100 సార్లు ఆలోచించాలి. మీడియాని రెగ్యులేట్ చేసే అధికారం గవర్నమెంట్ చేతిలో ఉంటే ఏమవుతుంది? మనం ఏది మాట్లాడాలన్నా భయపడాలి. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా రాయాలంటే భయపడాలి. వ్యతిరేకంగా ఎందుకు రాయాలి అనే క్వెషన్ వస్తుంది. డెమోక్రసీలో క్వెషన్ చేయాలి. ప్రభుత్వం చెప్పిన ప్రతీదీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ప్రజలకు నష్టం జరుగుతుంది అనిపించినప్పుడు క్వెషన్ చేసే అవకాశం ఉండాలి. క్వెషన్ చేయాలి అంటే ప్రజలకున్న సాధనం మీడియా. రైట్? మీడియా ఎప్పుడు ఆ క్రియేటివ్ రోల్ ప్లే చేస్తది. మీడియా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తానంటే తందానంటూ వెళ్ళడం డెమోక్రసీ కాదు. తప్పుల్ని ఎత్తి చూపడమే మీడియా పని. సో, మీడియా రోల్ ఇప్పుడు డిమినిష్ అయిపోతుంది ఇలాంటి దాని వల్ల. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోండి మీరే. అలాగే మీడియాకి ఎక్సెస్ ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, ఇష్టం వచ్చినట్టు దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశాలుంటాయి. అవి కూడా జరుగుతున్నాయి. అందుకని మీడియాని సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోమని గవర్నమెంట్ ఇప్పటివరకు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటే, గవర్నమెంట్ ప్రెజెన్స్ ఉందనుకోండి రెగ్యులేషన్‌లో ఇట్ కుడ్ హావ్ అంటే పాజిబిలిటీ ఉంటుంది. ఎటువంటి పాజిబిలిటీ? చిల్లింగ్ ఎఫెక్ట్. చిల్లింగ్ అంటే ఫ్రైటనింగ్. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులొస్తాయి. గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయితే. దేనిపైన? ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ కన్వర్జేషన్స్. మాట్లాడాలంటే ఏ కేస్ పెట్టి లోపల తోస్తారనే భయం వచ్చే పరిస్థితులొస్తాయి. That the new rules pertain only to digital news media and not to the whole of the news media
hardly provides comfort as the former is increasingly becoming a prime source of news and views. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఓన్లీ డిజిటల్ న్యూస్ గురించే కదా ఈ రూల్స్ తీసుకొచ్చారు, రెగ్యులర్ న్యూస్ పేపర్స్ని లోకి తీసుకురాలేదు కదా అని చెప్పి అనొచ్చు. అదే కదా ఫస్ట్ సెంటెన్స్. దట్ ద న్యూ రూల్స్ పర్టైన్ ఓన్లీ టు డిజిటల్ న్యూస్. ఈ కొత్త రూల్స్ అనేవి కేవలం పర్టైన్ ఉంటే దానికి సంబంధించినవి. దేనికి? డిజిటల్ న్యూస్ మీడియాకి సంబంధించినవే కదా, అండ్ నాట్ టు ద హోల్ ఆఫ్ ద న్యూస్ మీడియా కదా, మొత్తం న్యూస్ మీడియాకి చెందినవి కాదు కదా అనే విషయం దట్ వచ్చింది చూసారా. ఇక్కడ నేను ఎలా చదువుతున్నా అబ్జర్వ్ చేయండి. దట్ ద న్యూ రూల్స్ పర్టైన్ ఓన్లీ టు డిజిటల్ న్యూస్ మీడియా అండ్ నాట్ టు ద హోల్ ఆఫ్ ద న్యూస్ మీడియా. అంటే అర్థం ఏంటి? ఈ కొత్త రూల్స్ డిజిటల్ మీడియాకే సంబంధించినవి, మొత్తం న్యూస్ మీడియాకి సంబంధించినవి కాదు అనే విషయం అన్నాను చూడండి. అది దట్ అనే విషయం ఏదైతే ఉందో, ఇట్ హార్డ్లీ ప్రొవైడ్స్ కంఫర్ట్. అది ఎటువంటి కంఫర్ట్ ప్రొవైడ్ చేయదు. అదేంటి సార్, ప్రొవైడ్స్ కంఫర్ట్ ఉంది అక్కడ, కానీ హార్డ్లీ ఉంది. హార్డ్లీ ఇస్ అ నెగెటివ్ వర్డ్. ఐ హార్డ్లీ హ్యావ్ ఎనీ మనీ. నా దగ్గర మనీయే లేదు. ఇట్ హార్డ్లీ ప్రొవైడ్స్ కంఫర్ట్. కంఫర్ట్ ప్రొవైడ్ చెయ్యదు. నో, డజంట్ ఆ మీనింగ్ వస్తుంది. ఓకే, హార్డ్లీ అంటే నథింగ్. హార్డ్లీ ప్రొవైడ్స్ కంఫర్ట్, ప్రొవైడ్ చేయదు. ఎందుకట? బికాస్ ఇక్కడ ఎలా వాడారు? బికాస్ ద ఫార్మర్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఏ ప్రైమ్ సోర్స్ ఆఫ్ న్యూస్. ఫార్మర్ అంటే ఏది? ఇక్కడ రెండు మాట్లాడారు. ఒకటి ఏంటి? డిజిటల్ న్యూస్ మీడియా, రెండుది హోల్ ఆఫ్ ద న్యూస్ మీడియా. రెండు మాట్లాడినప్పుడు మొదటి దాన్ని రిఫర్ చేయాలన్నప్పుడు ఫార్మర్ అని వాడతారు, FORMER. తర్వాత మాట్లాడేదైతే లేటర్, LATTER కాదు, ద లేటర్ అంటారు. ఇక్కడ ఫార్మర్ అంటే డిజిటల్ న్యూస్ మీడియా ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఏ ప్రైమ్ సోర్స్ ఆఫ్ న్యూస్. రీసెంట్గా అదే ఇప్పుడు ప్రైమ్ సోర్స్ ఆఫ్ న్యూస్ కింద మారిపోతుంది. అండ్ వ్యూస్కి న్యూస్కి మెయిన్ సోర్స్ ఏమైపోయింది? డిజిటల్ న్యూస్ మీడియా. ఫర్దర్, it is of significant concern that the purview of IT Act 2000 has been expanded to bring digital news media under its regulatory ambit without legislative action, which digital liberties organizations such as Internet Freedom Foundation have flagged. Very important sentence. ఇంకా ఇప్పటివరకు జరిగింది కదా, ఇంకా ఏంటి? ఇట్ ఈస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్. ఇది చాలా ఇంపార్టెంట్, ఆందోళన కలిగించే విషయం. సిగ్నిఫికెంట్ కన్సర్న్ ఏంటట? దట్ ద పర్వ్యూ ఆఫ్ ద IT Act 2000. పర్వ్యూ అంటే పరిధి. IT Act 2000 పరిధి ఏదైతే ఉందో హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్. మీ పరిధిని ఎక్స్పాండ్ చేశారు. దేన్ని? IT Act 2000. దేనికోసం? టు బ్రింగ్ డిజిటల్ న్యూస్ మీడియా అండర్ ఇట్స్ రెగ్యులేటరీ యాంబిట్. డిజిటల్ న్యూస్ మీడియాని కూడా దాని రెగ్యులేటరీ యాంబిట్లోకి తీసుకొచ్చారు. యాంబిట్ అన్న పరిధి అనే మీనింగ్ వస్తుంది. అంటే IT Act 2000 యొక్క పరిధి అంటే పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జ్యూరిస్డిక్షన్, యాంబిట్ ఏంటది, మళ్ళీ మూడోది పర్వ్యూ. ఈ పదాలు ఎలా అర్థం చేసుకోవాలి? మీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళారు. వెళ్ళగానే అంటారు, ఎక్కడ జరిగిందమ్మా క్రైమ్ అంటారు. పలానా చోట అంటారు. సార్ అది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటారు. అది 2 టౌన్ వాళ్ళది, మేము 1 టౌన్ అంటారు. అంటే అర్థం ఏంటి? మా పరిధిలోకి రాదు. వీ డోంట్ హ్యావ్ పవర్ టు ఎక్సర్సైజ్. అంటే అక్కడ దానికి కేసు పెట్టే పవర్ మాకు లేదు, అది వాళ్ళు చేస్తారు అంటారు. అంటే ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీస్కి కానీ, ప్రతి యాక్ట్కి కానీ, ప్రతి దానికి కూడా ఒక పరిధి ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. ఎంతవరకు వెళ్ళవచ్చు, ఆ లిమిటేషన్కే ఈ పదాలు వాడారు. రెగ్యులేటరీ యాంబిట్ అంటే రెగ్యులేటరీ పరిధి, అంటే ఎంతవరకు నేను రెగ్యులేట్ చేయొచ్చు, ఆ పరిధిలోకి డిజిటల్ న్యూస్ మీడియాని తీసుకొచ్చారు. ఇంతవరకు IT న్యూస్ యాక్ట్లో అది లేదు, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు. పర్వ్యూ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. వితౌట్ లెజిస్లేటివ్ యాక్షన్. ఇది చూడండి ఇంపార్టెంట్. ఇదేంటి? యాక్ట్. యాక్ట్ అంటే చట్టం. చట్టాన్ని ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. మరి చట్టంలో మార్పులు చేయాలంటే ఎవరు చేయాలి? పార్లమెంట్లోనే చేయాలి. అంటే దానికి అమెండ్ చేయాలి యాక్ట్ని అమెండ్ చేసి దాని యొక్క స్కోప్ని పెంచాలి. అది పెంచాలన్నప్పుడు పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. అపోజిషన్ పార్టీలు క్వశ్చన్ చేస్తాయి, దానికి సమాధానం చెప్పాలి, చెప్పి ఓటింగ్ పెట్టి చేస్తారు. అది లెజిస్లేటివ్ యాక్షన్. కానీ లెజిస్లేటివ్ యాక్షన్ లేకుండానే దాని పరిధిని పెంచేశారు. హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్. అందుకే ఇట్ ఈస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్. లెజిస్లేటివ్ యాక్షన్, చట్టం పరిధిని మీరు లెజిస్లేషన్ యాక్షన్ పెంచేశారు కదా అనేది అది పెద్ద ఒక కన్సర్న్ కలిగించే విషయం అని ఎవరన్నారు? విత్ డిజిటల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ సచ్ యాస్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ హ్యావ్ ఫ్లాగ్డ్. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ లాంటి డిజిటల్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్స్ ఏవి ఫ్లాగ్ చేసాయి అంటే అదిగో అది తప్పు, అదిగో అలా చేస్తున్నారు మీరు అని ఎంఫసైజ్ చేసాయి, నొక్కాయి. టు మార్క్ దెమ్ యాజ్ కన్సర్న్స్, టు మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్, దాన్ని ఫ్లాగ్ అంటాం. ఓకే, ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్తున్నాను. సో ఇది అనమాట ఫస్ట్ పారాగ్రాఫ్. 2 అయిపోయాయా? ఒకటైంది. ఇవాళ పెద్దది యాక్చువల్గా 2 ఎడిటోరియల్స్ బట్టి ఒకటే ఇచ్చేసారు. ద 3-tier రెగ్యులేటరీ మెకానిజం విల్ సీక్ అంటే ట్రై టు రెడ్రెస్ అంటే అడ్రస్, రిజాల్వ్ complaints with respect to digital platforms' adherence to a code of ethics, which
among other things, includes the norms of journalistic conduct compiled by the Press Council of India and the Program Code of Cable Television Networks Act, as also a negative list of content that shall not be published. Essentially, what one would encounter under law as reasonable restrictions to free speech. ఓకే, ఇదంతా ఒకటే సెంటెన్స్ అండి, చాలా ఈజీ. 3-tier రెగ్యులేటరీ మెకానిజం గవర్నమెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది కదా, ఆ మెకానిజం ఏం చేస్తుందంట, విల్ సీక్ టు రిడ్రెస్, విల్ ట్రై టు అడ్రస్ దేన్ని, కంప్లైంట్స్ని, ఫిర్యాదుల్ని. దేనికి సంబంధించి, విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎడిహెరెన్స్ టు కోడ్ ఆఫ్ ఎథిక్స్. వాళ్ళ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఎడిహెర్ అంటే ఫాలో అవ్వడం, ఫాలో అవుతున్నారా లేదా అనే విషయంలో కంప్లైంట్స్ని ఈ 3-tier ఆర్కిటెక్చర్, 3-tier రెగ్యులేటరీ మెకానిజం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి రాశారు చూసారు. ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఆర్ ది యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. ఎథిక్స్ అంటే అర్థం ఏంటంటే సొసైటీ యాక్సెప్ట్ చేసే విషయాలు, అంటే అందరూ యాక్సెప్ట్ చేసే విషయాలు ఎథిక్స్ అవుతాయి. ఇక్కడ మీకు ఇక్కడ చెప్తున్నాను, జనరల్గా ఒక మీనింగ్ ఉంటుంది మోరల్స్ ఎథిక్స్ అని. మొరాలిటీ ఈజ్ ఇన్సైడ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఒక విషయానికి సంబంధించి అది తప్పు అప్ప నువ్వేమనుకుంటున్నావు అనేది నీ మొరాలిటీ. ఎథిక్స్ అనేది సొసైటీ ఏమనుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా అంటే ఒక పర్టికులర్గా ఎలా ఉండాలి, సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆఫీసులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయితే సివిల్ సర్వెంట్కి ఎటువంటి ఎథిక్స్ ఉండాలి, అంటే తన 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 పని చేసేటప్పుడు ఎటువంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అంటే ఎక్స్టర్నల్ ఎథిక్స్ ఈజ్ మోర్ లైక్ ఎక్స్టర్నల్, మోరల్స్ ఆర్ మోర్ లైక్ ఇంటర్నల్, రైట్. అయితే వీళ్ళకి ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు లేకపోతే ఒక మీడియాగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అన్ని చెప్పేవే కాదు, కొన్ని ఎథికల్ రూల్స్ ఉంటాయి. ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పి మనకి కొంచెం ఒక ఇది ఉండాలి. ఆ ఏంటట, విచ్ అమాంగ్ అదర్ థింగ్స్ ఇంక్లూడ్స్, ఈ ఎథిక్స్లో ఏముంటాయి, నార్మ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ కండక్ట్. జర్నలిస్టిక్ కండక్ట్ అంటే ప్రవర్తన, నార్మ్స్ అంటే రూల్స్, అవి కొన్ని. అది ఎవరు కంపైల్ చేస్తారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంపైల్ చేస్తారు. ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తన ఉండాలని రూల్స్, అవి కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్లో భాగం. ఇంకా ది ప్రోగ్రామ్ కోడ్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్లో ప్రోగ్రామ్ కోడ్, ఏ ప్రోగ్రామ్స్ వేయాలి ఏ ప్రోగ్రామ్స్ వేయకూడదు అని చెప్పి రాస్తారు. ఇవి కాకుండా ఇంకే ఉంటాయి, యాజ్ ఆల్సో ఈ నెగిటివ్ లిస్ట్ ఆఫ్ కంటెంట్. నెగిటివ్ అంటే ఏ కంటెంట్ పబ్లిష్ చేయకూడదు, నెగిటివ్ పబ్లిష్ చేయకూడని కంటెంట్ గురించి కూడా రాశారు. దట్ షల్ నాట్ బి పబ్లిష్డ్. ఏ కంటెంట్ పబ్లిష్ చేయకూడదు, ఎసెన్షియల్లీ వాట్ వన్ వుడ్ ఎన్కౌంటర్ అండర్ లా యాజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీకు పాలిటీ తిరిగేస్తే, ఫండమెంటల్ రైట్స్ తిరిగేసినప్పుడు ఆర్టికల్ 19(1)A కనిపిస్తుంది. ఆర్టికల్ 19(1)A యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సొల్యూట్, దే ఆర్ నాట్ అబ్సొల్యూట్ బట్ క్వాలిఫైడ్. ఇది అంటారు ఎప్పుడు కూడా. లిబర్టీ యాజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ అగైన్ ఈజ్ క్వాలిఫైడ్, నాట్ అబ్సొల్యూట్. అబ్సొల్యూట్ కి క్వాలిఫైడ్ కి డిఫరెన్స్ ఏంటి, ఇఫ్ సమ్ ఫ్రీడమ్ ఈజ్ అబ్సొల్యూట్, రెస్ట్రిక్షన్స్ లేవు. అబ్సొల్యూట్ ఫ్రీడమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, అది అబ్సొల్యూట్. క్వాలిఫైడ్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని అర్థం. అలాగే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అలాగే మనకి చాలా ఫ్రీడమ్స్ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, చాలా ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఫ్రీడమ్ ఉంది కదా, అబ్సొల్యూట్ ఫ్రీడమ్స్ కాదు, నచ్చినట్టు చేసేసుకోవడం కాదు, కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా ఉన్న ఫ్రీడమ్స్లో మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్లో ఏవైతే ఉన్నాయో అలాంటి కంటెంట్ మీరు పబ్లిష్ చేయకూడదు అని అర్థం. While there is not much that is wrong with the code of ethics per se, what is problematic is that it will take little to bring this regulatory mechanism to vicious life. Oh my God. Children, beautiful sentence. While there is not much that is wrong with the code of ethics per se ante in itself, by itself, meaning చూడండి, ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్తో పెద్ద తప్పేమీ లేదు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టడంలో పెద్ద తప్పేమీ లేదు, ఓకే, దాంట్లో పెద్ద తప్పేమీ లేదు, ఓకే. కానీ వాట్ ఈస్ ప్రాబ్లమాటిక్, ఏది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఈజ్ దట్ ఇట్ విల్ టేక్ లిటిల్ టు బ్రింగ్ దిస్ రెగ్యులేటరీ మెకానిజం టు విషియస్ లైఫ్. విషియస్ అంటే క్రూయల్, విషియస్ అంటే క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఈ రెగ్యులేటరీ మెకానిజంని క్రూయల్గా మార్చడానికి, అంటే హింసించడానికి, మీడియాని హింసించడానికి, మీడియా పట్ల కోపం ఉంటే ప్రతీకారం తెచ్చుకోవడానికి, విషియస్గా మార్చేయడానికి ఇట్ విల్ టేక్ లిటిల్ అంటే నథింగ్. అంటే అర్థం ఏంటి, ఈ రెగ్యులేటరీ మెకానిజం ఉపయోగించి గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీడియాని తొక్కేయచ్చు. ఎంత బ్యూటిఫుల్గా రాసేది చూసారు, ఇట్ విల్ టేక్ లిటిల్ అంటే నథింగ్, అంటే చాలా ఈజీగా ఈ మెకానిజం ఉపయోగించి తొక్కేయచ్చు అనేది దాని మీనింగ్. విషియస్గా మార్చేయచ్చు అంటే ఈ రెగ్యులేటరీ మెకానిజం ఒక విషియస్ లైఫ్ తీసుకోవచ్చు, ఒక క్రూయల్గా దాన్ని మార్చేయచ్చు.
అని అర్థం. అకార్డింగ్ టు ద రూల్స్ ప్రకారం ఎనీ పర్సన్ హ్యావింగ్ ఎ గ్రీవెన్స్ రిగార్డింగ్ కంటెంట్ పబ్లిష్డ్ బై ఎ పబ్లిషర్ ఇన్ రిలేషన్ టు ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ మే ఫర్నిష్ హిస్ గ్రీవెన్స్ ఆన్ ద గ్రీవెన్స్ మెకానిజం ఎస్టాబ్లిష్డ్ బై ద పబ్లిషర్. ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎనీ పర్సన్ హ్యావింగ్ ఎ గ్రీవెన్స్, నాకు ఒక ఫిర్యాదు ఉంది, కంప్లైంట్ ఉంది, దేనిపైన? రిగార్డింగ్ కంటెంట్ పబ్లిష్డ్ బై ఎ పబ్లిషర్, ఒక పబ్లిషర్ కంటెంట్ పబ్లిష్ చేసిన కంటెంట్ పైన నాకు గ్రీవెన్స్ ఉంది, ప్రాబ్లం ఉంది. నేనేం చేయొచ్చట? ఐ మే ఫర్నిష్ మై గ్రీవెన్స్. ఫర్నిష్ అంటే నేను పబ్లిష్ చేయొచ్చు, అంటే వెళ్ళి చెప్పొచ్చు. ఎవరి దగ్గర? ఆన్ ద గ్రీవెన్స్ మెకానిజం ఎస్టాబ్లిష్డ్ బై ద పబ్లిషర్. హిందూ వాళ్ళు అనుకోండి, హిందూ వాళ్ళు ప్రొపోజిషన్ పబ్లిష్ చేసిన కంటెంట్ పైన నాకు గ్రీవెన్స్ ఉంది, కంప్లైంట్ ఉంది. నేను ఎక్కడికి వెళ్తాను? ఫస్ట్ హిందూ వాడు ఎవరైతే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ వాళ్ళు పెట్టాలి, ప్రతి పబ్లిషర్ కూడా మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. సో లిటరలీ ఎనీవన్ కుడ్ ఫోర్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ టు టేకప్ ఎనీ ఇష్యూ. సో ఎవరైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫోర్స్ చేయవచ్చు, ఈ ఇష్యూని టేకప్ చేయండి అని. వాళ్ళు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక కంటెంట్ పబ్లిష్ చేశారు, ఐ హ్యావ్ ఎ కంప్లైంట్. సో ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను? ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్కి వెళ్ళాలి. అంటే ప్రతి వాడు కూడా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ పెట్టాలి, ఫిర్యాదులు స్వీకరించే ఒక డిపార్ట్మెంట్ పెట్టాలి. ఫస్ట్ థింగ్, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అప్ ఫస్ట్ అండర్ ద న్యూ రూల్స్ బై ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ గ్రీవెన్స్ ఆఫీసర్. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ అంటే ఫిర్యాదులు స్వీకరించే అధికారి టేకప్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆయన స్వీకరించాలి. ఇఫ్ దెర్ ఈస్ నో రిజల్యూషన్, అక్కడ పరిష్కారం లేకపోతే, ఆర్ ఇఫ్ ద కంప్లైనెంట్ ఈస్ డిస్సాటిస్ఫైడ్, వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్తో నేను సాటిస్ఫై అవ్వకపోతే, కంప్లైంట్ చేసిన వాడు, కంప్లైనెంట్ అంటే కంప్లైంట్ చేసిన వాడిని కంప్లైనెంట్ అంటారు. దిస్ కెన్ బి ఎస్కలేటెడ్ టు సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ పబ్లిషర్స్. ఇది ఎస్కలేట్ చేయొచ్చు. ఎస్కలేట్ చేయడం అంటే అర్థం ఏంటి? నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఇక్కడ నువ్వు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా హైయర్ లెవెల్కి తీసుకెళ్ళావు, టేక్ ఇట్ అప్ విత్ హైయర్ అఫీషియల్స్. మీకు ఎస్కలేట్ అనే పదం ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లు ఎక్కువగా వింటూ ఉంటారు. సాఫ్ట్వేర్లో క్లయింట్కి మన సర్వీసెస్ అందిస్తున్నప్పుడు, మన సర్వీసెస్ సరిగ్గా లేవనుకోండి, క్లయింట్ ఏమంటాడు? ఐ విల్ ఎస్కలేట్ ఇట్ యువర్ బాస్ అంటాడు. నువ్వు సరిగ్గా చేయకపోతే మీ బాస్కి నేను ఎస్కలేట్ చేస్తాను. అంటే అర్థం ఏంటి? మీ పై అధికారికి చెప్తాను నువ్వు చేయట్లేదు అని అర్థం. ఎస్కలేట్ అంటే టు టేక్ ఇట్ అప్ విత్ హైయర్ అఫీషియల్స్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎవరున్నారు? సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఆఫ్ పబ్లిషర్స్ ఉంటారు. అంటే కింద లెవెల్లో ఫస్ట్ లేయర్లో ఎవరుంటారు? ఆ డిజిటల్ మీడియా పబ్లిషర్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ ఉంటాడు. అక్కడ సాల్వ్ అవ్వకపోతే మొత్తం అందరు మీడియా యొక్క కమిటీ ఉంటుంది చూడండి, అసోసియేషన్ ఉంటుంది చూడండి, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేటింగ్ అంటే మనల్ని మనం రెగ్యులేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసుకుంది. ఇందులో ఈ మీడియాయే కాదు, మిగిలిన మీడియా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క బాడీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా అవ్వకపోతే ఏంటో చూద్దాం. దిస్ కెన్ దెన్ బి ఎస్కలేటెడ్ టు ద హైయెస్ట్ లెవెల్. ఎక్కడ కూడా పని అవ్వకపోతే ఇంకా పైకెళ్తుంది. అక్కడ ఎవరుంటారు? గవర్నమెంట్ ఓవర్‌సైట్ మెకానిజం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కూర్చుంటది. అంటే గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వదు. ఫస్ట్ ఏ మీడియా దగ్గర ప్రాబ్లమ్ అయితే వాళ్ళ దగ్గరికెళ్తుంది. వాళ్ళ దగ్గర కాకపోతే ఎంటైర్ మీడియా వాళ్ళందరూ కలిపి పెట్టుకున్న సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీకెళ్తుంది. అక్కడ కూడా అవ్వకపోతే గవర్నమెంట్ దగ్గరికెళ్తుంది. ఇదే 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ స్ట్రక్చర్. అకార్డింగ్ టు విచ్ అన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ విల్ బి సెటప్ టు అడ్రెస్ ద గ్రీవెన్స్. అప్పుడు ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ అడ్రెస్ చేస్తుంది. నాకు తెలిసి అది ముందే ఏర్పాటు చేసి ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీ గ్రీవెన్స్‌ని అడ్రెస్ చేస్తారు. ఇది 3 లేయర్స్. అపార్ట్ ఫ్రమ్ ఇంపోజింగ్ ఎ కంప్లెయిన్స్ బర్డెన్ ఆన్ డిజిటల్ పబ్లిషర్స్, ఎందుకంటే చూడండి, ఇంపోజింగ్ కంప్లెయిన్స్ బర్డెన్ అనే పదం ఏంటి? ఒక డిజిటల్ పబ్లిషర్ ఇప్పుడు ఈ కొత్త రూల్ రావడం వల్ల ఏమవుతుందంటే దే హావ్ టు మెయింటైన్ వన్ కంప్లెయిన్స్ ఆఫీసర్. కంప్లెయిన్స్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటి? ఒక ఆఫీసర్‌ని పెట్టాలి. వాళ్ళ మీడియాలో పబ్లిష్ చేస్తున్నవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూడాల్సిన బాధ్యత ఆయనది. ప్రాబ్లమ్ ఏమైనా వస్తే ఆయన నెత్తి మీద పడుతుంది. ఆయన పెట్టాలి. ఇప్పటివరకు లేరు, కానీ పెట్టాలి. ప్లస్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ని పెట్టాలి. ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక మనిషిని పెట్టాలి. సో వీళ్ళకి సాలరీలు ఇవ్వాలి. వాళ్ళని రిక్రూట్ చేయాలి. అది ఈ డిజిటల్ మీడియా వాళ్ళ మీద ఒక బర్డెన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. మెనీ ఆర్ స్మాల్ ఎంటిటీస్. అందులో చాలా డిజిటల్ మీడియాలో ఉన్నవాళ్ళు చాలా మంది చిన్న చిన్న కంపెనీస్. వాళ్ళకి ఇదొక పెద్ద బర్డెన్ అయిపోతుంది. దిస్ ఆల్సో ఓపెన్స్ ద ఫ్లడ్ గేట్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. దీంతో పాటు ఇంటర్వెన్షన్స్ ఎక్కువైపోతాయి. అంటే ఇంటర్ఫియరెన్స్‌లు ఎక్కువైపోతాయి. ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవ్వడం. అంటే ఒక్కసారిగా మనం ఫ్లడ్ గేట్స్ ఎత్తేస్తే ఏమవుతుంది? వరద ఒక్కసారిగా పారిపోతుంది. అంటే వరద ఒక్కసారిగా వచ్చేస్తుంది. అలాగే ఇలాంటి రూల్స్ వల్ల ఏమవుతుంది? ఒక గేట్లు ఎత్తేసినట్టన్నమాట. ఇంక వరుస పెట్టి కంప్లెయింట్‌ల వెల్లువ వచ్చేస్తుంది. గవర్నమెంటే మీరు కంప్లెయింట్ చేయొచ్చు అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా మేము కంప్లెయింట్ చేయడం మొదలుపెడతారు. ఒక ఫిర్యాదుల వెల్లువ వచ్చేస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక కంబర్సమ్ టాస్క్‌గా మారిపోవచ్చు. ది పొటెన్షియల్ ఫర్ మిస్‌యూజ్ ఈస్ ఎనార్మస్. ఈ రూల్స్‌ని మిస్‌యూజ్ చేసి మీడియాని హరాస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని దీని యొక్క భావన. పొటెన్షియల్ అంటే పాజిబిలిటీ. ఎంత ఛాన్స్ ఉంది అనేది పొటెన్షియల్. చూడండి ఎంత పెద్దదో ఇవాళ ఎడిటోరియల్.
The new rules have increased the compliance burden for social media platforms too. ఈ కొత్త రూల్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కూడా కంప్లైన్స్ బర్డెన్ ఇంక్రీజ్ చేశాయి. కంప్లైన్స్ అంటే అర్థం ఏంటి? అడ్హెరెన్స్. రూల్స్‌ని ఫాలో అవ్వడానికి కంప్లైన్స్ అంటాం. రూల్స్ గాని, చట్టం గాని, రాజ్యాంగం గాని కంప్లై అవ్వడం అంటే ఫాలో అవ్వడం. ఆ బర్డెన్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌కి కూడా పెరిగిపోయింది. దేనివల్ల? కొత్త రూల్స్ వల్ల. ద బిగ్గర్ ఆఫ్ దీస్ ప్లాట్ఫార్మ్స్ విల్ హావ్ టు అపాయింట్ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్స్. ఈ ప్లాట్ఫామ్స్‌లో పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌ని కూడా అపాయింట్ చేయాలి. చిన్న చిన్న వాళ్ళు గ్రీవెన్స్ ఆఫీసర్‌ని పెడితే సరిపోతుంది. వీళ్ళు కంప్లయన్స్ ఆఫీసర్స్‌ని కూడా పెట్టాలి. టు ఎన్‌ష్యూర్ ద రూల్స్ అండ్ లాస్ ఆర్ అడ్హెర్డ్ టు. సో, రూల్స్, లాస్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం ఒక కంప్లయన్స్ ఆఫీసర్‌ని పెట్టాలి. అండ్ నోడల్ ఆఫీసర్. నోడల్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఎ నోడ్? ఇలా ఉందనుకోండి. ఇప్పుడు 3, 4 ఈ లైన్స్ అన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నోడ్. దీన్ని నోడ్ అంటాం. నోడల్ ఆఫీసర్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ లాగా. అంటే ఇప్పుడు ఎలా చెప్తామంటే విత్ హూమ్ ద లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ విల్ బి కోఆర్డినేటింగ్. ఇది కంపెనీ. ఇది ఒక రెగ్యులేటర్. ఈ కంపెనీలో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు. ఈ రెగ్యులేటర్ ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలంటే ఏం చేస్తారు? దే విల్ టాక్ టు దిస్ నోడల్ ఆఫీసర్. ఈ కంపెనీ వాళ్ళు రెగ్యులేటర్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే దే విల్ టాక్ టు దిస్ నోడల్ ఆఫీసర్. హి విల్ బి ఎ లింక్ బిట్వీన్ ది కంపెనీ అండ్ రెగ్యులేటర్. అలాంటి వాళ్ళని నోడల్ ఆఫీసర్ అంటారు. నోడల్ ఆఫీసర్‌ని అపాయింట్ చేయాలి. విత్ హూమ్ ద లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ విల్ బి కోఆర్డినేటింగ్. వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ ఎ గ్రీవెన్స్ ఆఫీసర్. గ్రీవెన్స్ ఆఫీసర్ ఉండాలి. నోడల్ ఆఫీసర్ ఉండాలి. కంప్లెయింట్స్ ఆఫీసర్ ఉండాలి. ముగ్గురిని రిక్రూట్ చేసుకోవాలి. Such platforms in the messaging space will have to enable identification of the first originator of the information on its computer resource based on a judicial order. ఓకే. ఇప్పుడు వాట్సాప్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి. విపరీతంగా ఆర్టికల్స్ షేర్ చేస్తా ఉంటారు. అందులో కొన్ని డిఫమేటరీ ఉంటాయి. పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేసేవి ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడ ఆరిజినేట్ అయింది ఈ న్యూస్ ఐటెమ్? సో, ఆ న్యూస్ ఐటెమ్ ఎక్కడ ఫస్ట్ ఆరిజినేట్ అయిందని వాళ్ళే కనుక్కోవాలి. ఎవరు? ఈ వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. జ్యుడిషియల్ ఆర్డర్ అంటే కోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌ని ఫాలో చేయాలి. దస్ కాబట్టే ద రూల్స్ రిక్వైర్ మెసేజింగ్ యాప్స్ సచ్ యాస్ వాట్సాప్ అండ్ సిగ్నల్ టు ట్రేస్ ప్రాబ్లమాటిక్ మెసేజెస్ టు ది ఆరిజినేటర్. సో, ఎక్కడ మొదలైంది? ఆరిజినేటర్ ఎవరు అనేది దానికి ట్రేస్ చేయాలి. ట్రేస్ అంటే లొకేట్ చేయాలి. While the triggers for a judicial order that requires such an identification of serious offences, it raises uneasy questions about how such apps will be able to adhere to such orders as their messages are encrypted end to end. ఓకే. అయితే ప్రతిదానికి అడుగుతారంటే అడగరు. జ్యుడిషియల్ ఆర్డర్ వచ్చిందంటే అర్థం ఏంటి? అది చాలా పెద్ద సీరియస్ అఫెన్స్. పెద్ద క్రైమ్ వచ్చినప్పుడే అలాంటివి వస్తాయి. ఊరికే రావు. అయినప్పటికీ వైల్ అనేది కూడా కంజంక్షన్ కొంచెం నెగెటివ్ టోన్‌లో వచ్చింది. అయినప్పటికీ ఇట్ రైజెస్ అన్‌ఈజీ క్వెషన్స్. కానీ ఒక ఇబ్బందికరమైన ప్రశ్నలు అది లేవనెత్తుతుంది. ఏంటా క్వెషన్స్? అబౌట్ హౌ సచ్ యాప్స్ విల్ బి ఏబుల్ టు అడ్‌హియర్ టు సచ్ ఆర్డర్స్. ఈ యాప్స్ అనేవి అలాంటి ఆర్డర్స్‌కి ఏ రకంగా అడ్‌హియర్ అవుతాయి అని. అడ్‌హియర్ అంటే ఫాలో అవ్వడం. ఎలా అడ్‌హియర్ అవుతాయి అనే విషయంలో కొన్ని అన్‌ఈజీ క్వెషన్స్ అనేది రైజ్ చేస్తుంది. దేర్ ఈస్ నో డినయింగ్ దట్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ఆన్‌లైన్ కంటెంట్. ఆన్‌లైన్ కంటెంట్‌తో ప్రాబ్లమ్ ఉంది అనే విషయంలో ఎటువంటి ఎవరు దాన్ని విభేదించట్లేదు. దేర్ ఈస్ నో డినయింగ్ విచ్ ద గవర్నమెంట్ హాస్ రైట్‌లీ హైలైటెడ్ నౌ. గవర్నమెంట్ ఇప్పుడు హైలైట్ చేసింది ఆన్‌లైన్ కంటెంట్‌తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో తప్పు లేదు. నిజమే. ఇట్స్ రిలీజ్ హాస్ రిఫర్డ్ టు ఎ 2018 సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ దట్ ద గవర్నమెంట్ మే ఫ్రేమ్ నెసెసరీ గైడ్‌లైన్స్ టు ఎలిమినేట్ చైల్డ్ పోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్ రేప్ ఇమేజరీస్, వీడియోస్ అండ్ సైట్స్ ఇన్ కంటెంట్ హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ అదర్ అప్లికేషన్స్. 2018లో సుప్రీం కోర్ట్ ఒక అబ్జర్వేషన్ చేసింది. అందులో ఏం చెప్పిందంటే గవర్నమెంట్ మే ఫ్రేమ్ నెసెసరీ గైడ్‌లైన్స్. గవర్నమెంటే గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. దేనికి? టు ఎలిమినేట్ చైల్డ్ పోర్నోగ్రఫీ. చైల్డ్ పోర్నోగ్రఫీని ఎలిమినేట్ చేయడానికి రేపు, గ్యాంగ్ రేప్ ఇమేజరీస్, ఫోటోస్ వీటన్నిటికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అప్లికేషన్స్‌లోను, ప్లాట్‌ఫార్మ్స్‌లోను, వెబ్‌సైట్స్‌లోను ఉండకుండా రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయవచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ 2018లో చెప్పింది. దాన్నే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రెస్ రిలీజ్‌లో మెన్షన్ చేశారు. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ చెప్పింది అందుకే చేస్తున్నామని చెప్పారు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు మేకింగ్ ఎ మెన్షన్ ఆఫ్ డిస్కషన్స్ ఇన్ పార్లమెంట్ అబౌట్ సోషల్ మీడియా మిస్‌యూజ్ అండ్ ఫేక్ న్యూస్. ఈ రిలీజ్ ఏం రాసారంటే సుప్రీం కోర్ట్ ఎలా అన్న విషయం చెప్పారు. ప్లస్ పార్లమెంట్‌లో కూడా ఫేక్ న్యూస్ గురించి, సోషల్ మీడియా మిస్‌యూజ్ గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. అందుకోసమే వి ఆర్ బ్రింగింగ్ దీస్ గైడ్‌లైన్స్ అని చెప్పి గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది. సమ్ అమౌంట్ ఆఫ్ టైటనింగ్ ఆఫ్ పాలిసీ ఈజ్ ఇనెవిటబుల్ గివెన్ న్యూ ఛాలెంజెస్. కొత్త ఛాలెంజెస్ రావడం వల్ల పాలిసీని టైటన్ చేయడం అనేది ఇనెవిటబుల్. ఇనెవిటబుల్ అంటే అన్‌అవాయిడబుల్. వి కెనాట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది. కంప్లీట్ రెగ్యులేషన్ లేకుండా వదిలేస్తే అది విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తారు. సో, కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ టైటనింగ్ ఆఫ్ పాలిసీ, విధానాన్ని టైటన్ చేయడం అనేది ఇనెవిటబుల్, అన్‌అవాయిడబుల్. ఖచ్చితంగా చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. అయితే
కానీ it would be wrong to imagine that by implanting itself in the grievance redress mechanism process or by making platforms share more information, the government can solve these problems. కానీ గవర్నమెంట్ తనను తాను గ్రీవెన్స్ రిడ్రెసల్లో టాప్ ప్లేస్లో పెట్టేసుకోవడం, ఇంప్లాంటింగ్ ఇట్ సెల్ఫ్ తనను తాను పెట్టేసుకోవడం, లేదా ఆర్ బై మేకింగ్ ప్లాట్ఫామ్ షేర్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి, అడిగిందల్లా ఇవ్వండి అని చెప్పి అడగడం, దీనివల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకోవడం రాంగ్గా ఇమాజిన్ చేసుకోవడమే. అది తప్పుగా ఊహించుకోవడమే. అలా సాల్వ్ అవ్వదు అనేది ఉద్దేశం. It could prove counterproductive in a country where the citizens still do not have a data privacy law to guard themselves against excesses committed by any party. ఇండియాలో ఇప్పటికీ డేటా ప్రైవసీ లా లేదు. ఇప్పుడు మన డేటా తీసుకొని ఇంకొకళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నా సరే, దాన్ని కౌంటర్ చేయడం గానీ, ప్రొటెక్ట్ చేయడం గానీ కుదరట్లేదు ఇండియాలో. ఇప్పుడు మన డేటా ఫేస్‌బుక్ దగ్గర ఉంది. మీరు సింపుల్‌గా గూగుల్‌లో రెఫ్రిజరేటర్ అని కొట్టండి. ఐ వాంట్ టు బై రెఫ్రిజిరేటర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత సెర్చ్ చేశారు కదా! తర్వాత ఫేస్‌బుక్ ఓపెన్ చేసి మామూలుగా బ్రౌజ్ చేసుకోండి సరదాగా. మీ ఫేస్‌బుక్‌లో రెఫ్రిజిరేటర్ యాడ్స్ వస్తాయి. ఇమ్మీడియేట్‌గా కనిపిస్తాయి మీకు. మీరు గూగుల్‌లో చేసిన దాన్ని ఫేస్‌బుక్ చూస్తోంది. ఫేస్‌బుక్‌లో చేసిన దాన్ని గూగుల్ చూస్తుంది. అంటే మీ డేటా ఎక్కడా సేఫ్ కాదు. మీ సెర్చ్ రిజల్ట్స్ చూస్తారు. మీ మీ పర్సనాలిటీ చూస్తారు. మీ మీ ఏజు, మీ జెండరు, ప్రతీదీ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. మీరు జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చూస్తే ఆ జీమెయిల్‌లో మీకు యాడ్స్ వస్తాయి. రెఫ్రిజిరేటర్ యాడ్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. రైట్. మేము మనకి వెబ్‌సైట్ బిల్డ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని కొట్టాననుకోండి. ఇంక వరుస పెట్టి వచ్చేస్తాయి ఫేస్‌బుక్‌లో. మనమేం వెతకక్కర్లా. వాళ్ళే మన దగ్గరికొస్తారు. అది. అయి జరుగుతూనే ఉన్నాయి. డేటా ప్రైవసీ లా మనకిప్పుడు లేదు. దానివల్ల ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి గవర్నమెంట్ కొత్త కొత్త రూల్స్ తేవడం అనేది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. ప్రొడక్టివ్ అంటే మంచిగా ఉపయోగపడేది ప్రొడక్టివ్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే సంథింగ్ దట్ విల్ హావ్ ఆపోజిట్ ఆఫ్ డిజైర్డ్ ఎఫెక్ట్. ఏది కోరుకుంటామో దానికి ఆపోజిట్ జరిగితే కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అంటే మనం ఎవరినైతే కాపాడాలనుకుంటున్నామో ఎవరికి సిటిజన్స్‌ని ఇబ్బంది పెట్టే వాళ్ళం అయ్యే అవకాశం ఉంటుంది. రాసేది కూడా సిటిజనే కదా! ఎందుకు రాసావు? అలా ఎందుకు రాసావు? అంటే సిటిజన్ హోల్డ్ చేసినట్టు అయిపోతుంది అనే ఉద్దేశం వస్తుంది. Regulation has an important place in the scheme of things, and no one advocates giving a free pass to the digital platforms. Regulation అనేది ఇంపార్టెంటే. రెగ్యులేట్ చేయడం అనేది ఇంపార్టెంటే. కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంటే. ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో ఇట్ హాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ నో వన్ అడ్వొకేట్స్ గివింగ్ ఏ ఫ్రీ పాస్ టు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఎవరు కూడా వాళ్ళకి ఫ్రీగా వదిలేయండి, వాళ్ళు నచ్చినట్టుగా చేసేసుకోండి అని చెప్పి అవకాశం ఇవ్వమని ఎవరు అడ్వొకేట్ చేయరు. అంటే ఎవరు కూడా దాన్ని సజెస్ట్ చేయరు, సలహా చెప్పరు. అలా చేయమని చెప్పరు. బట్ దెన్ యాస్ దిస్ న్యూస్ పేపర్ ఆర్గ్యూడ్ ఎర్లియర్, హిందూ పేపర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ద లాస్ టు కాంబాట్ అన్‌లాఫుల్ కంటెంట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. అన్‌లాఫుల్ కంటెంట్‌ని ఫైట్ చేసే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా మనం ఆ చట్టాలను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆల్రెడీ చట్టాలున్నాయి. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ దేర్ యూనిఫార్మ్ అప్లికేషన్. వాటిని యూనిఫార్మ్‌గా అప్లై చేయట్లేదు మనం. అంతే తప్పితే ఆ చట్టాలనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ దట్ దిస్ గవర్నమెంట్ హాస్ హాడ్ అన్ అన్‌ఈజీ, సమ్‌టైమ్స్ అన్‌ప్లెజెంట్ రిలేషన్‌షిప్ విత్ మీడియా ఇన్ జనరల్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటి? రీఅష్యూరింగ్ అంటే అర్థం ఏంటి? మనకి ధైర్యాన్నిచ్చేది. రీఅష్యూరెన్స్ అంటే అభయం, ధైర్యం. ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ అంటే ధైర్యం లేదు, అభయం లేదు అంటే భయం ఉంది. ఎందుకు భయం ఉందట? దట్ దిస్ గవర్నమెంట్ హాస్ హాడ్ అన్‌ఈజీ, సమ్‌టైమ్స్ అన్‌ప్లెజెంట్ రిలేషన్‌షిప్ విత్ మీడియా. మీడియాతో ఈ గవర్నమెంట్‌కి అన్‌ఈజీ రిలేషన్‌షిప్ ఉంది. అన్‌ప్లెజెంట్ రిలేషన్‌షిప్ ఉంది. మీడియాని ఎప్పుడు తిడుతుంది గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. సో, కాబట్టి మంచి రిలేషన్ లేదు. మంచి రిలేషన్ గవర్నమెంట్‌కి, మీడియాకి లేదు కాబట్టి మీడియా ఇంకా ఎక్కువ భయపడుతుంది. ఇంకా మనల్ని ఏం చేస్తుందో కొత్త రూల్స్ తీసుకొచ్చి మనల్ని ఇంకా తొక్కేస్తుందని చెప్పి ఒక భయం అనేది మీడియాకొచ్చేసింది. ది ఎపిటైట్ ఫర్ క్రిటిసిజం. ఎపిటైట్ అంటే ఆకలి. మనకి ఎపిటైట్ ఫర్ నాలెడ్జ్ అనుకోండి. కొత్తగా నేర్చుకోవాలి అనే ఆకలి మనకుండడం. అర్థమవుతుందా? అలాగా. క్రిటిసిజం క్రిటిసిజం అంటే విమర్శ. విమర్శను మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు, నెగెటివ్‌గా తీసుకోవచ్చు. మనల్ని ఒకళ్ళు విమర్శించారనుకోండి, మనలో ఏదైనా లోపం ఉంది. అందుకే వాళ్ళు వేలెత్తి చూపారు అని అర్థం చేసుకుంటే అది పాజిటివ్. అప్పుడు దట్ మీన్స్ యూ హావ్ ఎపిటైట్ ఫర్ క్రిటిసిజం. సో, యూ విల్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో వైటల్ ఇన్ ఎ డెమోక్రసీ ఈస్ జస్ట్ నాట్ దేర్. వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఎపిటైట్ ఫర్ క్రిటిసిజం. క్రిటిసిజంని యాక్సెప్ట్ చేసే ఎపిటైట్ అనేది ఈస్ జస్ట్ నాట్ దేర్. లేదు, గవర్నమెంట్‌కి లేదు. అసలు ఎపిటైట్ యాక్సెప్ట్ చేయట్లేదు గవర్నమెంట్. క్రిటిసైజ్ చేస్తే ఒప్పుకోవట్లేదు. సమ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం, ద గవర్నమెంట్ హాడ్ ఎ రన్ ఇన్ విత్ ట్విట్టర్ ఆఫ్టర్ ఇట్ డిఫైడ్ ఆర్డర్స్ టు బ్యాన్ సర్టెన్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ హ్యాండిల్స్. ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ సంబంధించిన విషయంలో ట్విట్టర్‌కి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మరియు హ్యాండిల్స్‌ని మీరు బ్యాన్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. హ్యాండిల్ అంటే ట్విట్టర్ హ్యాండిల్ అంటారు. యూట్యూబ్‌లో అకౌంట్ అంటాం. ఫేస్‌బుక్‌లో మన పేజ్ అంటాం. ఇక్కడ ట్విట్టర్‌లో హ్యాండిల్ అంటాం. ట్విట్టర్ హ్యాండిల్‌ని ఏం చెప్పింది గవర్నమెంట్? బ్యాన్ చేయమని చెప్పింది. అంటే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్‌ని, హ్యాష్ ట్యాగ్స్‌ని బ్యాన్ చేయమని చెప్పింది. కానీ ట్విట్టర్ ఏం చేసింది? డిఫై అంటే ఫాలో అవ్వలేదు.
డిఫై అంటే అగ్రీ టు యాక్సెప్ట్, డినై టు యాక్సెప్ట్, డినై చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. సో దానివల్ల ట్విట్టర్‌తో గొడవకెళ్ళింది. రన్నిన్ అంటే గొడవ, వాగ్వాదంకెళ్ళడం జరిగింది. అండ్ గివెన్ అన్ ఎన్వైర్న్‌మెంట్ వేర్ పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు కంటెంట్. ఇప్పుడు ఎటువంటి వాతావరణంలో ఉన్నాం మనం? పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు కంటెంట్. ఏది పెడితే ఏమంటారో తెలీదు. ఇది పెడితే ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకోలా రాస్తే అది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ప్రజలు సినిమాల్లోనూ, కామెడీ షోస్‌లోనూ, స్పో ప్రతి దాంట్లో గూడా తప్పులు ఎంచే వాతావరణంలో మనం ఉన్నాం. ఇలాంటప్పుడు ద రెగ్యులేటరీ మెకానిజం కుడ్ బికమ్ ఎన్ ఆపరేషనల్ నైట్‌మేర్. ఇక కంప్లెయింట్స్ వెల్లువలా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంక కంప్లెయింట్స్ హ్యాండిల్ చేసేసరికి మనకయిపోతుంది. ఇట్ బికమ్స్ ఎన్ ఆపరేషనల్ నైట్‌మేర్, పీడకల. వీటిని హ్యాండిల్ చేయడమే ఒక పీడకలలాగా మారిపోయే అవకాశం ఉంది. కుడ్ బికమ్ అంటే పాజిబిలిటీ ఉంది అని అర్థం. దేర్ ఈస్ ఎ పాజిబిలిటీ దట్ ఇట్ కుడ్ బికమ్ ఎన్ ఆపరేషనల్ నైట్‌మేర్. వర్స్, ఇంకా వర్స్ట్ ఏంటంటే ద క్యాజువాలిటీస్ కుడ్ బి క్రియేటివిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. క్యాజువాలిటీ అంటే అర్థం ఏంటి? దెబ్బ తినేది. క్యాజువాలిటీ. మీరు హాస్పిటల్స్‌లో క్యాజువాలిటీ వార్డ్ అని ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ వార్డ్. ఎవరైనా పాము కాటుల వల్ల చచ్చిపోయిన, విషం తాగిన వాళ్ళు, యాక్సిడెంట్‌లో పడిపోయినోళ్ళు అందరిని అక్కడ తీసుకొస్తారు. క్యాజువాలిటీ అంటే అర్థం ఏంటి? క్షతగాత్రులు అంటారు తెలుగులో. క్షతగాత్రులు అంటే దెబ్బతిన్న వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తిని పడిపోయిన వాళ్ళు, చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న వాళ్ళు క్యాజువాలిటీస్. అంటే ఈ పోరాటంలో ఎవరు దెబ్బతింటారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతింటది. క్రియేటివిటీ దెబ్బతింటది. ప్రతి దానికి కంప్లెయింట్‌లు ఇస్తే ఏం రాయాలని ఆలోచించాల్సిన అవసరం వచ్చేస్తుంది. భయం వచ్చేస్తుంది. సో, అవి క్యాజువాలిటీస్ అయ్యే అవకాశం ఉంది. The government would like to see itself as a watchdog of digital content in the larger public interest, but it comes across as a predator. గవర్నమెంట్ ఇన్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పబ్లిక్ కంటెంట్, సో డిజిటల్ కంటెంట్‌కి ఒక వాచ్ డాగ్ లాగా ఉండాలనుకుంటోంది. వుడ్ లైక్ టు సీ ఇట్‌సెల్ఫ్ ఒక మానిటర్ చేసే మెకానిజం లాగా ఉండాలనుకుంటుంది. కానీ ఇట్ కమ్స్ అక్రాస్ యాస్ ఎ ప్రెడేటర్. కానీ డిజిటల్ మీడియా దాన్ని ఎలా చూస్తుంది గవర్నమెంట్‌ని? ప్రెడేటర్ లాగా. ఇది మనల్ని తినేసేలాగే ఉంది. మనల్ని తినేసేలా ఉంది అని చెప్పి మీడియా గవర్నమెంట్‌ని చూసే పరిస్థితులు ఇప్పుడొచ్చాయి. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. సో అయిపోయింది. సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. పెద్ద ఆర్టికల్. సో గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ఒక 3 టైర్ స్ట్రక్చర్ తీసుకొస్తారు. స్ట్రక్చర్ వచ్చి ఎవరికైనా సరే డిజిటల్ మీడియాలో ఉన్న కంటెంట్ పైన కంప్లెయింట్స్ ఉంటే ఫస్ట్ లేయర్‌లో గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గరికి, అంటే ఆ మీడియా ఎవరైతే పబ్లిష్ చేసారో వాళ్ళ గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గరికెళ్తుంది. వాళ్ళు రిజాల్వ్ చేయకపోతే సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే మొత్తం మీడియా వాళ్ళ సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి కంప్లెయింట్ ఎళ్తుంది. అది లేకపోతే గవర్నమెంట్ పైనుంటుంది ఓవర్‌సైట్ మెకానిజం. అక్కడికి కంప్లెయింట్ ఎళ్తుంది. సో ఇది తీసుకురావడాన్ని విమర్శిస్తూ ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్‌ప్రెషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. డిజిటల్ మీడియా వాళ్ళకి ఆల్రెడీ చిన్న చిన్న కంపెనీస్ అవి. వాళ్ళకి కంప్లెయింట్స్ బర్డెన్ పెరిగిపోతుంది. దే నీడ్ టు మెయింటైన్ వన్ నోడల్ ఆఫీసర్, కంప్లెయింట్స్ ఆఫీసర్, గ్రీవెన్స్ ఆఫీసర్, ఇవన్నీ చేయాలి. అండ్ పీపుల్ ఆర్ హైపర్ సెన్సిటివ్ టు కంటెంట్ టుడే. ఏది పెట్టినా కంప్లెయింట్ ఇస్తుంటారు. కంప్లెయింట్లు ఇవ్వొచ్చని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల విపరీతంగా కంప్లెయింట్లు వెల్లువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆపరేషనల్ నైట్‌మేర్‌గా మారే అవకాశం ఉంది. అల్టిమేట్‌గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్‌ప్రెషన్, క్రియేటివిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి చట్టాలున్నాయి. ఆ చట్టాలను సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ కొత్త కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల ఇది ఇంకొంచెం కాంప్లికేట్ చేసేలాగే ఉంది తప్పితే ఉపయోగపడేలా లేదు అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్.